సినిమా నటి అనగానే గ్లామర్ ప్రపంచం, లగ్జరీ లైఫ్ అనుకుంటాం. కానీ ఆ లగ్జరీ వెనుక అనేక సర్జరీలు ఉంటాయి. వాళ్ళ గ్లామర్ వెనుక ప్రాణాంతకమైన తెగింపు ఉంటుంది. అసలు నటీమణులు ఈ సర్జరీల వెనుక పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ట్రీట్మెంట్లు, పాట్లు ఎందుకోసం? వీటి వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి? ప్రాణాలు పనంగా పెట్టక తప్పదా? అందాన్ని ఆడవాళ్లను విడదీసి చూడలేమంటారు. సహజంగా ఉండే రూపాన్ని మరింతగా మెరిపించేందుకు, మెరుగులు దిద్దేందుకు ప్రయత్నించిన మగవాళ్ల సంఖ్యను వేళల్లో లెక్కపెట్టొచ్చు. సాధారణ మహిళల సంగతి ఇలా ఉంటే ఇక సినిమాల్లో కనిపించే హీరోయిన్లు, నటీమణుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? గ్లామర్ రాజ్యమేలే ఫిలిం ఇండస్ట్రీలో బ్యూటీకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అందం కోసం, అందంగా కనిపించడం కోసం, అందంగా ఉన్నవాళ్లు తమ అందాన్ని కాపాడుకోవడం కోసం, ఎప్పటికీ అందంగా నిత్య యవ్వనంగా కనిపించడం కోసం, కెరీర్ కోసం రిస్క్ చేస్తున్నారు. అందం కోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. అసలు అందానికి ప్రామాణికం ఇది అని లేనప్పటికీ మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఎవరికి వారే అభిరుచులను, కొలతలను నిర్ణయం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెల్లగా ఉంటేనో, సన్నగా ఉంటేనో, మిలమిలలాడే చర్మంతో మెరిసిపోతేనో మాత్రమే అందంగా ఉన్నట్లు అని భ్రమలో పడి కొట్టుకుంటున్నారు. నిజానికి సావిత్రి, జమునా కాలంలో హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉండేవాళ్లు. వాళ్లను ఇప్పటికీ ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడంత స్లిమ్గా, సన్నగా ఉంటేనే ఇష్టపడుతున్నారని ఓ అబద్ధపు చట్రంలో ఇరుక్కుపోయా. దీంతో సన్నని శరీరాకృతి కోసం, నిత్య యవ్వనంగా కనిపించడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు నేటి తరం హీరోయిన్లు, నటీమణులు. నిజానికి కాస్త వయసు మళ్లినట్లు కనిపిస్తేనో, బరువు పెరిగినట్లు కనిపిస్తేనో ఏమవుతుంది? హీరోలకి అయితే ఏమీ కాదు. కానీ హీరోయిన్లు మాత్రం పొరపాటున బరువు పెరిగితే సైడ్ క్యారెక్టర్స్కే పరిమితం అవ్వాల్సి వస్తుంది. మరోవైపు అందం అంటే తెల్లగా ఉండడం లేదా సన్నగా ఉండడం అన్న భ్రమ సమాజంలో లోతుగా పెరిగిపోయింది. ఆ ప్రభావం ముఖ్యంగా హీరోయిన్లపై ఎక్కువగా ఉంటుంది. కాస్త బొద్దుగా అయితే చాలు కామెంట్లు, సెటైర్లు పడిపోతున్నాయి. ఇక సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అన్న భయం వెంటాడుతుంది. 70 ఏళ్లు వచ్చిన హీరోలు ఎప్పటికీ హీరోల పాత్రలే వస్తాయి. కానీ 30 దాటితే చాలు అమ్మాయిలు అమ్మ పాత్రలకి పరిమితం అయిపోతున్నారు. పైగా ఎన్నో బ్యాడ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది. పైగా సినిమా ఛాన్సులు రావు. తాము పెట్టుకున్న గోల్స్ ను రీచ్ కాలేరు. అందుకే హీరోయిన్లు లుక్ విషయంలో, బరువు విషయంలో అతి జాగ్రత్త చూపిస్తున్నారు. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లను, సర్జరీలను, మెడిసిన్లను నమ్ముకుంటున్నారు. తమ ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అందం కూడా తగ్గితే ఇంకా అవకాశాలు తగ్గిపోతాయి అన్న భయంతో నటీమణులు ఎంత రిస్క్ అయినా వెనుకాడడం లేదు. అది అవకాశాలను అందిస్తుందో లేదో తెలియడం లేదు, కానీ ప్రాణాల మీదకు మాత్రం తెచ్చిపెడుతోంది. సహజ సిద్ధమైన అందం కోసం కాకుండా యాంత్రికమైన అందం కోసం చాలా మంది నటీమణులు తెగ పాకులాడుతున్నారు. డైటింగ్లు, వర్కౌట్లు చేస్తూ తెగ కష్టపడిపోతూ ఉంటారు. మరికొందరేమో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని తమ శరీరంలోని భాగాలను అందంగా మలుచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు చాలా మంది నటీనటులు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలో కొందరు సక్సెస్ అవుతూ ఉంటే మరికొందరు మాత్రం చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయి ఆయన వారికి కన్నీటిని మిగులుస్తున్నారు. మనము బరువును కంట్రోల్లో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి అంటే అది కూడా ఆరోగ్యకరంగానే మనం దాన్ని సాధించాలి. కానీ నేటి కాలం యువత ఇప్పుడు చూస్తుంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, 40-50 వాళ్ళు కూడా సన్నగా ఉంటేనే ఆరోగ్యం అని భావించడమే కాదు, సన్నగా ఉంటే అందంగా ఉన్నామని కూడా భావిస్తూ కొంతమంది నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, మేడం ఏవో ఒక టాబ్లెట్లు రాసిచ్చేయండి సన్నగా అవడానికి. కేవలం టాబ్లెట్లు వాడో లేకపోతే ట్రీట్మెంట్లు వాడో సన్నగా ఉండడమో, వయస్సు కాకుండా అదుపు చేయడమో ఇది సాధ్యం కాదు. అండ్ ఇది పూర్తి ఆరోగ్యానికి క్షేమం కూడా కాదు. ఇలా అందాన్ని కాపాడుకునే క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ షెఫాలీ జరీవాలా మృతి చెందింది అన్న వార్త ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో ఇలాంటి కారణాలతోనే మృతి చెందిన పలువురు నటీనటుల అంశాలు చర్చకు వస్తున్నాయి. ఉదాహరణకు టాలీవుడ్ ఇండస్ట్రీలో 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా వెండితెరపై సందడి చేసిన ఆర్తి అగర్వాల్ 31 ఏళ్లకే మృతి చెందిన విషయాన్ని ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. అందమైన రూపం, కలువల్లాంటి కన్నులు, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు సినిమాతో టాలీవుడ్ లో తన ఫిలిం కెరీర్ మొదలుపెట్టింది. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.
ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా సినిమాలో అవకాశాలు తగ్గిపోవడం, భర్తతో విడాకులు, వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దీనికి తోడు ఆ సమయంలో విపరీతంగా లావు పెరిగిపోవడంతో బరువు తగ్గేందుకు కొన్ని రకాల సర్జరీలు చేయించుకుంది. ఈ క్రమంలోనే 2015 జూన్ 6న అమెరికాలో హఠాన్ మరణం చెందింది. అయితే ఆర్తి మెట్లపై నుంచి పడిపోవడం వల్ల చనిపోయింది అని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ లావు తగ్గడానికి చేయించుకున్న ఆపరేషన్ వికటించడం ద్వారానే మృతి చెందింది అన్న వార్తలు వినిపించాయి. ఇక అతిలోక సుందరి శ్రీదేవి మరణం వెనుక కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి. తన అందాన్ని కాపాడుకోవడానికి తక్కువ బరువుతో సన్నగా కనిపించడానికి శ్రీదేవి విపరీతంగా డైటింగ్ చేసేదని, ముఖ్యంగా తక్కువ ఉప్పు ఉండే ఆహారం తీసుకునేదని ఆమె భర్త బోనీ కపూర్ చెప్పారు. దీనివల్ల ఆమెకు తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడిందని, ఒక సందర్భంలో బ్లాకౌట్ కూడా అయ్యింది అని వార్తలు వినిపించాయి. వైద్యులు కూడా ఈ డైట్ ప్రమాదకరమని హెచ్చరించారని, అయినప్పటికీ శ్రీదేవి డాక్టర్స్ మాటలు పట్టించుకోలేదు అని వార్తలు వినిపించాయి. ఈ కోవలోకే కన్నడ నటి చేతన రాజ్ కూడా వస్తుంది. అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన చేతనకు నిరాశ మిగలడంతో అందం రెట్టింపు చేసుకుంటే కెరీర్ సెట్ అవుతుంది అని చేతన్ రాజ్ ఫ్యాట్ ఫ్రీ సర్జరీ కోసం బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ను సంప్రదించింది. సర్జరీ కోసం ఆమె ఆసుపత్రిలో చేరింది. సర్జరీ అయ్యాక సడన్ గా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా నీరు చేరిపోయింది. ఒక్కసారిగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత వీళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నటీనటులు తమ అందానికి మెరుగులు అద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సర్జరీ సమయంలో ముఖ్యంగా కాస్మెటిక్ సర్జరీకి ఉపయోగించే రసాయనాలు గుండె కొట్టుకోవడాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తాయి. ఒక్కసారిగా గుండె స్పందన రేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల శ్వాస ఆడకపోవడం, గుండెపోటు, రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటివి జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు ఆ ప్లాస్టిక్ సర్జరీలకు దూరంగా ఉండాలి అని సూచిస్తున్నారు. అందం కోసం ప్రాణాలు పోగొట్టుకోకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ సర్జరీ వికటించి అర్జెంటీనాకు చెందిన అందాల తార జాక్విలిన్ కరీరీ మృతి చెందింది. భారత ప్రజలకు ఈమె గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ అర్జెంటీనాలో మాత్రం ఆమె చాలా ఫేమస్. ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించి లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. 48 ఏళ్ల వయసులో కాలిఫోర్నియాలో కన్నుమూసింది. సర్జరీ చేస్తున్న సమయంలో ఆమె శరీరంలోని రక్తం గడ్డకట్టడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అందాన్ని కాపాడుకోవడం కోసం కొంతమంది హీరోయిన్లు శస్త్రచికిత్సలు లేదా ఇతర చికిత్సలను ఆశ్రయిస్తున్నారని, అయితే ఇవి కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అంటున్నారు. ఇలాంటి ట్రీట్మెంట్ వల్ల నటీనటులు ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు, లైపోసెక్షన్ శస్త్రచికిత్సల ద్వారా చాలా మంది మృతి చెందారు అంటున్నారు. బరువు తగ్గడానికి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే రకరకాల మందులు, చికిత్సలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి అని హెచ్చరిస్తున్నారు. సినిమా రంగంలో ఏ ఒక్కరిద్దరో కాదు, చాలా మంది. నిజానికి సినిమాలకు సంబంధం లేని చాలా మంది కూడా పెదాల కోసం ఒకరు, బట్టతల పోవాలని ఇంకొకరు, ముఖంపై మచ్చలు రావద్దు అంటూ మరొకరు, ఇలా ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు సర్జరీల కోసం వెంపర్లాడుతూనే ఉన్నారు. కానీ అవి వికటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే అందం ఒక ఆకర్షణగా ఉండాలే తప్ప అది వ్యసనంగా మారి ప్రాణానికి గండంగా మారకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.